హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనకు కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం సాంఖ్యశాస్త్రం 10వ తరగతిలోని 16వ పాఠమైనటువంటి భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడానికి అయితే రెడీగా ఉన్నాను. సో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయడం వల్ల నాకు ఇంకా బూస్టప్గా ఉంటుందన్నమాట. ఇంకా నేను ఎక్కువ వీడియోస్ తీసుకురావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. ఎవరైతే మన టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ చూడలేదో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. ప్లేలిస్ట్లో అన్ని క్లాసులకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని పాఠాలు మీకు అందులో కనిపించడం అయితే జరుగుతుందన్నమాట. క్లాసుల వారీగా అవి మీకు డివైడ్ చేసి ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి బిట్స్ రూపంలో కూడా నేను 6వ తరగతి నుంచి స్టార్ట్ అయితే చేయడం జరిగింది. చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి సాంఖ్యశాస్త్రంలోని 16వ పాఠం 10వ తరగతిలో ఉంది అన్నమాట ఇది. సో భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎందుకు అవసరం? ఎన్నికల నిర్వహణకు గల వ్యవస్థ ఏమిటి? దాని పనితీరు ఎలా ఉంది? దానికి ఉన్న అధికారాలు ఏమిటి? ఎన్నికలు జరిగే ప్రతి దశలో తీసుకుంటున్న చర్యలు ఏమిటో ఈ పాఠంలో తెలుసుకుంటాం. సో అలాగే భారతదేశంలో ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలా సజావుగా నిష్పక్షపాతంగా జరుగుతున్నాయో తెలుసుకొని ఇలా జరగడంలో ఎన్నికల కమిషన్ యొక్క పాత్రను అంచనా వేస్తాం. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ప్రజాస్వామ్య ప్రతిష్టను చేయుట తీసుకోవాల్సిన సంస్కరణల గురించి చర్చిస్తామని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే బీహార్ ఎలక్షన్లో ఓటర్లు గుర్తింపు కార్డుని తప్పనిసరి చేసిన ఈసీ, 16వ లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ, సో ఎన్నికల వ్యయాన్ని కట్టుదిట్టం చేసిన ఈసీ, సో కొత్త హర్యానా డీజీపీని అంగీకరించిన ఈసీ, పార్టీల ప్రకటనలను సెన్సార్ చేయబోతున్న ఈసీ, సో తమిళనాడు మళ్ళీ సందర్శించిన ఈసీ, పోలింగ్ నిర్వహణపై ఆరా, ఎగ్జిబిట్ పోలుపై తక్షణ నిషేధం ఏది లేదని చెప్పిన ఈసీ. సో ఇక్కడ ప్రతి చోట ఈసీ అనేది ఇక్కడ మ్యాండేటరీగా మనకి కనిపించడం జరుగుతుంది. ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ అని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే ఎన్నికల సమయాల్లో వివిధ వార్తాపత్రికల్లోని పతాక శీర్షికలను జాగ్రత్తగా గమనించండి. ఇవి ఎవరి అధికారాలను గురించి సూచిస్తున్నాయి? వీటి ముఖ్య ఉద్దేశం ఏమై ఉండవచ్చు చర్చించండి. సో ఇక్కడ భారత ఎన్నికల వ్యవస్థ గురించి మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. భారతదేశం లాంటి సువిశాల అత్యధిక జనాభా కలిగిన దేశంలో ప్రజలంతా సమావేశం కావటం, చర్చించడం, నిర్ణయాలు తీసుకోవటం సాధ్యం కాదు. సో కాబట్టి ఇక్కడ ఎన్నికలు అవసరం ఏర్పడింది. సో ఇంత పెద్ద దేశంలో అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం, చాలా చర్చలు తీసుకోవడం, సమావేశం కావడం చాలా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి మనకు ఎన్నికలు అనేది అవసరం ఏర్పడింది. సో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం స్వతంత్రం పొందిన నాటి నుంచి ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య విలువలకు గట్టి పునాదులు వేసింది. సో దేశంలో ఎన్నికలను భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సంఘం రాజకీయ పార్టీల కోసం ఎన్నికల నియమావళిని రూపొందిస్తుంది. ఎన్నికల ఫలితాలను ప్రకటించి కేంద్ర లేదా రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఈ విధానం ద్వారా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గం
సుగమం అవుతుంది, మార్గం సుగమం అవుతుంది. సో ఇక్కడ మనకి బ్యాలెట్ బాక్స్ అనే ఒక పిక్చర్ని మనకి ఇవ్వడం జరిగింది, చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇందులో నుంచి బిట్ అయితే కన్ఫామ్గా వస్తుందన్నమాట. ఒకసారి మీరు జాగ్రత్తగా వినడం, దీని మీద ఏమైనా బిట్స్ ఉంటే ఫ్రేమ్ చేసుకోవడం అనేది చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పడింది. సో మనకి 1950 జనవరి 25న ఇది మనకి ఏర్పడడం జరిగింది. సో ఇది ఒక స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ అన్నమాట ఇది. సో తన అధికారంతో భారతదేశంలో ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించే బాధ్యత దానిపై ఉంది. ఓటర్ల జాబితాను రూపొందించి దేశంలో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం అని మనకి ఇక్కడ చూడవచ్చు, ఎలక్షన్ కమిషన్ యొక్క కార్యాలయం. సో ఇక్కడ చూసినట్లయితే 2010 జనవరి 25 నాటికి భారత ఎన్నికల సంఘం ఏర్పడి 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించి 2011 జనవరి 25న తొలి ఓటర్ల దినంగా ప్రకటించింది. సో ఇక్కడ చూసినట్లయితే తొలి ఓటర్ల దినం అని మనం చేసుకోవడం జరుగుతుంది. 2011 జనవరి 25న తొలి ఓటర్ల దినంగా మనం జరుపుకోవడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈసీ అనేది మీరు ఖచ్చితంగా దీని మీద బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 100%గా ఉంటుంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని, ఇది స్వయం ప్రతిపత్తి సంస్థనా కాదా అని, లేదంటే ఎవరెవరికి ఎన్నికలు నిర్వహిస్తుందని, స్టేట్ లెవెల్లో ఎట్లా ఉంటుంది, కేంద్ర లెవెల్లో ఎట్లా ఉంటుంది. సో ఈ విధంగా డిఫరెంట్ క్వశ్చన్స్ దీని మీద ఫ్రేమ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుందండి. సో ఆధునిక జనాభా ఉన్న భారతదేశంలో, అధిక జనాభా ఉన్న భారతదేశంలో ఎన్నికల నిర్వహణ ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. సో బ్రిటిష్ వారి పాలనా కాలంలో కేవలం 14% జనాభా మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండేవారు. బ్రిటిష్ కాలంలో మనం ఎంత ఓటు హక్కు కలిగి ఉండేవాళ్ళం? 14% మాత్రమే. అదే 1952లో తొలి సార్వత్రిక ఎన్నికల సమయంలో 17.32 కోట్ల ఓటర్లుగా ప్రస్తుతం 98.4 కోట్లు దాటింది. మన దేశంలో ఈ భారీ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం సుమారు 45 లక్షల సిబ్బందితో నిర్వహిస్తోంది. సో ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ ఒక బాక్స్ ఐటమ్ ఉంది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బంది లేరు. సో ఇది మనకు బిట్ ఫ్రేమ్ అవుతుందండి. ఇందులో నుంచి చూడండి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బంది లేరు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 క్లాస్ 6 ప్రకారం రాష్ట్రపతి గవర్నర్ల అనుమతితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల నిర్వహణ కోసం తీసుకుంటుంది. ఆ సమయంలో ప్రభుత్వ శాఖలపై కేంద్ర ఎన్నికల సంఘానికే అధికారం ఉంటుంది. సో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ప్రధాన నిర్ణయాలు తీసుకోకూడదు. సో ఇక్కడ ఏ ఆర్టికల్ ప్రకారం అండి? 324/6 ప్రకారం రాష్ట్రపతి గవర్నర్ల అనుమతితో కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని ఈ ఎలక్షన్ కమిషన్ అనేది వాడుకోవడం జరుగుతుంది ఎలక్షన్ టైంలో. తర్వాత ప్రధాన ఎన్నికల అధికారి భారతదేశంలో ఎన్నికల కమిషన్కు అధిపతి. ప్రధాన ఎన్నికల కమిషన్ అధిపతి జాతీయ మరియు రాష్ట్ర శాసనసభల ఎన్నికలను సజావుగా నిష్పక్షపాతంగా జరపడానికి ఇతనికి రాజ్యాంగబద్ధంగా పలు అధికారాలు ఇవ్వబడ్డాయి. ప్రధాన ఎన్నికల కమిషన్ ఎవరైతున్నారో ఆయన దీనికి అధిపతి అన్నమాట, ఈసీకి. సో ఆయనకి ప్రత్యేక అధికారాలు ఇవ్వబడింది. సో ఇతను సాధారణంగా భారత సివిల్ సర్వీస్కు చెందినవాడై ఉంటాడు. సో ఇతని పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు నిండే వరకు పదవిలో ఉంటాడు. ఈసీ అధికారం వచ్చేసి 6 సంవత్సరాలు ఉంటారు, లేదంటే 65 సంవత్సరాల లోపు ఉండడం జరుగుతుంది. ఏది మొదటైతే అది. సో మొదట ఎన్నికల సంఘం ఏకసభ్య సంస్థగా, అనగా ఒక ప్రధాన ఎన్నికల అధికారితో
మాత్రమే పనిచేసింది. దీన్ని 1993లో త్రిసభ్య సంస్థగా మారుస్తూ 2 కమిషనర్లను అదనంగా నియమించారు. సో ఇలాంటి మీరు చదువుకొని పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ఏజ్కి సంబంధించింది ఎన్ని సంవత్సరాలు చేస్తారని, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇంతకుముందు ఏకసభ్య ఉండే అది ఎప్పటి నుంచి త్రిసభ్యగా మారింది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో భారతదేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఇతర సంస్థల గురించి వివరాలు సేకరించండి అని అడగడం జరిగింది. భారత రాజకీయ వ్యవస్థలో ఎన్నికల కమిషన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. టిఎన్ శేషన్ 1990 నుంచి 96 కాలం నుండి గణనీయమైన ప్రజాభిమానాన్ని చొరగొన్నది. శేషన్ భారత ఎన్నికల్లో అవినీతిని అంతం చేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు. అతని తర్వాతనే ఎన్నికల కమిషన్ అధికారుల గురించి దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చింది. సో ప్రధాన ఎన్నికల కమిషన్ ఇతర కమిషన్లకు మధ్య గల అధికారాలు, హోదాలు, జీతభత్యాల్లో వ్యత్యాసాలు లేవు. నిర్ణయాలను సాధారణంగా ఏకగ్రీవంగా తీసుకుంటారు, లేకుంటే మెజారిటీ ప్రాతిపదికపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే టిఎన్ శేషన్ సిఫార్సులు. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఈ 3-4 సిఫార్సులు ఏవైతే ఉన్నాయో అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రచార సమయాన్ని నామినేషన్ ఉపసంహరించుకునేందుకు నిర్ణయించిన తేదీ నుండి 14 రోజులుగా నిర్ణయించారు. సో ఒక అభ్యర్థి ఒకేసారి 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి పోటీ చేయరాదు. 1 లేదా 2 నుంచి చేయొచ్చు, అంతకంటే ఎక్కువ చేయడానికి లేదు. ఒక వ్యక్తి ఏదైనా నేరంలో కనీసం 2 ఏళ్ళు శిక్ష అనుభవిస్తే 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి. సో ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థి మరణిస్తే ఎన్నికల వాయిదా వేయాలి, కానీ రద్దు చేయకూడదు. సో ప్రచారం పూర్తి అయిన తర్వాత 48 గంటల వరకు మద్యం అమ్మకాలు నిషేధించాలి. సో ఇవన్నీ కూడా టిఎన్ శేషన్ సిఫార్సులు. ఈ సిఫార్సులు అనేవి మనకు గుర్తుండి ఉండాల్సిందే. 14 రోజుల వ్యవధి ఉంటుంది ఏది ఉపసంహరించుకోవడానికి. అదేవిధంగా 1 లేదా 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేయరాదు ఒకే అభ్యర్థి. అదేవిధంగా 2 ఏళ్ళు కనుక జైలు శిక్ష అనుభవించి ఉన్న వ్యక్తి పోటీ చేయాలంటే 6 ఏళ్ళ దాకా వారు చేయకుండా నిషేధించడం జరిగింది. ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థి మరణిస్తే ఎన్నికలు వాయిదా వేయాలి, కానీ రద్దు చేయకూడదు. ఇది కూడా చాలాసార్లు అడిగారండి. అదేవిధంగా ప్రచారం పూర్తయిన తర్వాత 48 గంటల వరకు మద్యం అమ్మకాలు నిషేధించాలనేది మనకు చూస్తున్నాం. సో ఇక్కడ ఎన్నికల కమిషన్ విధులు చూసినట్లయితే రాజ్యాంగంలోని 15వ భాగంలో ఆర్టికల్ 324 నుండి ఆర్టికల్ 329 వరకు ఎన్నికల సంఘం నిర్మాణం, అధికార విధులను గురించి వివరించారు. ఈ అధికారాలను కింది విధంగా వివరించవచ్చు. పాలనా సంబంధ విధులు, సో సలహా విధులు, సో పాక్షిక న్యాయ సంబంధ విధులు, ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. ప్రారంభంలో రాజ్యాంగంలో ఓటింగ్ వయసు 21 సంవత్సరాలు ఉండేది. సో కానీ 1988 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 18 సంవత్సరాలకు తగ్గించారు. 61వ రాజ్యాంగ సవరణ. సో ఇప్పుడు 2024 వరకు రాజ్యాంగంలో ఎన్ని రాజ్యాంగ సవరణలు జరిగాయి అని అంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. 2024 సంవత్సరం వరకు ఎన్ని రాజ్యాంగ సవరణలు చేయడం జరిగింది. సో దాన్ని తెలిసిన వారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే పాలనా సంబంధ విధులలో ఓటర్ల జాబితాను రూపొందించడం, నిర్ణీత కాల వ్యవధిలో వాటిని సవరించడం, పార్లమెంట్ చేసిన విభజనకు సంబంధించిన చట్టాల ప్రకారం నియోజకవర్గాల భౌగోళిక పరిధిని నిర్ణయించడం, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం, ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పోలింగ్ తేదీల ఖరారు, పర్యవేక్షణ, రాజకీయ పార్టీలను గుర్తించడం, గుర్తులను కేటాయించడం, ఎన్నికల సమయంలో పార్టీలు పాటించాల్సిన ఎన్నికల నియమావళిని రూపొందించి అమలు చేయడం, ఎన్నికల్లో జరిగిన అక్రమాల పరిశీలనకు
విచారణాధికారులను నియమిస్తుంది. సో పార్లమెంటు రాష్ట్ర శాసనసభ్యుల అనర్హతలకు సంబంధించి రాష్ట్రపతి గవర్నర్లకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు బిట్ అయిందండి ప్రీవియస్గా. పార్లమెంటు రాష్ట్ర శాసనసభ్యుల అనర్హతలకు సంబంధించి ఎవరికి ఈసీ అనేది రిపోర్ట్ ఇస్తుందంటే రాష్ట్రపతికి, గవర్నర్లకు ఇవ్వడం జరుగుతుంది. పార్టీల మధ్య వివాదాలను విని పరిష్కరిస్తుంది. ఈ సందర్భంలో ఎన్నికల కమిషన్ పాక్షిక న్యాయస్థానంగా పనిచేస్తుంది. ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం ఎన్నికలు జరిగే సంవత్సరంలో ఆ ఏడాది జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు కుల, జాతి, మత, లింగ, భాష పరమైన భేదాలు లేకుండా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. దీనిని సార్వజనీన ఓటు హక్కు అంటారు. సార్వజనీన ఓటు హక్కు అని అనడం జరుగుతుంది. సో ఓటర్లందరినీ కలిపి ఎలక్టోరేట్ అంటారు. ఓటర్లందరినీ కలిపి ఎలక్టోరేట్ అని అనడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు బిట్ అయిందండి. ఓటర్లందరినీ కలిపి ఏమంటారు? ఎలక్టోరేట్ అని అనడం జరుగుతుంది. సో ఇక్కడ ఎన్నికలలో రాజకీయ పార్టీలు మన దేశంలో నిబంధనావళిని రాసుకొని ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్ చేస్తే ఓ రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తుంది. సో ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు గుర్తులను కేటాయిస్తుంది. ఎన్నికలలో పొందిన ఓట్ల శాతాన్ని బట్టి పార్టీలను ప్రాంతీయ, జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. సో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో 3% ఓట్లు లేదా 3 శాసనసభ స్థానాలు పొందితే ఎన్నికల సంఘం ఒక పార్టీని ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తుంది. సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో 6% చొప్పున పొందిన ఓట్లు లేదా 4 వేరువేరు రాష్ట్రాలకు 11 లోక్సభ సీట్లు సాధిస్తే అది జాతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది. సో ఇక్కడ జాతీయ పార్టీకి అదేవిధంగా ప్రాంతీయ పార్టీకి తేడాని ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. సో ఇందులో నుంచి కూడా మనకు బిట్ వచ్చిన సందర్భాలు అయితే చాలాసార్లు ఉండడం జరిగిందనమాట. ఇది మీరు కంప్లీట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో జాతీయ పార్టీ అంటే దాని హోదా ఎట్లా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రాంతీయ పార్టీ అంటే దానికి హోదా ఎట్లా వస్తుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రాంతీయ పార్టీ అంటే ఏం లేదండి, ప్రాంతీయ పార్టీకి 3% పోలు కావాలి ఓట్లు, లేదా 3 శాసనసభ స్థానాలు రావాలి ఆ స్టేట్లో. లేదు జాతీయ పార్టీగా కావాలి అనుకుంటే 4 రాష్ట్రాల్లో పోటీ చేయాలి కనీసం. అక్కడ 6% ఓట్లు సంపాదించుకోవాలి. 6% ఓట్లు సంపాదించుకోవాలి మొత్తం. లేదా 4 వేరువేరు రాష్ట్రాల నుంచి 11 లోక్సభ సీట్లు సాధిస్తే అది జాతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది. సో ఇక్కడ ఎన్నికల ప్రవర్తన నియమావళి. సో ఎన్నికల ప్రవర్తన నియమావళి అనగా షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుంచి ఎన్నికలు జరిగే తేదీ వరకు పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనలను ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటారు. సో ఇది ఇంపార్టెంట్ అండి. నియమావళి అంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటే ఏంటంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి అనగా షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుంచి ఎన్నికలు జరిగే వరకు అభ్యర్థులు, ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనలే ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటారు. సో వీటిని అతిక్రమిస్తే ఎన్నికల అనుచిత ప్రవర్తన అంటే ఎలక్షన్ మాస్ ప్రాక్టీస్గా పరిగణించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే అభ్యర్థుల ప్రవర్తన నియమావళిలోని ముఖ్యమైన అంశాలు పార్టీలు. సో ఇక్కడ మనం చూసినట్లయితే పార్టీలు, అభ్యర్థులు జాతి, కుల, మత, ప్రాంతీయపరమైన ద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదు. సో ఇతర రాజకీయ పార్టీలను, అభ్యర్థులను విమర్శించేటప్పుడు ప్రజా జీవనంతో సంబంధం లేని వ్యక్తిగత దూషణలు చేయవద్దు. రాజకీయ ప్రకటనల ద్వారా జాతి, కుల, మతపరమైన అభ్యర్థనలు చేయకూడదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మసీదులు, చర్చీలు, దేవాలయాలు, ఇతర ప్రార్థన పవిత్ర స్థలాల్లో, పాఠశాలల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదు. సో ఓటర్లకు లంచాలు ఇచ్చి ప్రలోభ పెట్టడం కానీ బెదిరించడం కానీ చేయకూడదు. ఒకరి స్థానంలో మరొకరిని ఓటర్గా వినియోగించరాదు. పోలింగ్ స్టేషన్కు 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించకూడదు. సో గడువు దాటాక ప్రచారం చేయకూడదు.
పోలింగ్ స్టేషన్కు ఓటర్లను తీసుకురావడం, తిరిగి తీసుకెళ్లడం వంటివి నిషిద్ధం. ప్రశాంత జీవనం గడిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికి భంగం కలిగేలా ఇళ్ల ముందు నిరసన ప్రదర్శనలు, పికెటింగ్లు చేయడం నిబంధనలకు విరుద్ధం. అనుమతి లేకుండా ఇళ్లపై జెండాలు ఎగురవేయడం, బ్యానర్లు కట్టడం, గోడలపై నినాదాలు రాయడం, పోస్టర్లు అతికించడం వంటివి చేయరాదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఎన్నికల నియమాలపై కొంతమంది అభ్యర్థులు, సంస్థలు కోర్టుకు ఆశ్రమించడం జరిగింది. సో సభలు, సమావేశాలు, ఊరేగింపులు. సో ఇక్కడ మనం చూసినట్లయితే పార్టీలు సభలు నిర్వహించాలనుకున్నప్పుడు ముందుగా సభ నిర్వహణ ప్రదేశం, సమయం గురించి తప్పకుండా స్థానిక పోలీసులకు సమాచారం అందివ్వాలి. దాన్ని బట్టి పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సభలు, సమావేశాలు, ఊరేగింపులు చేసుకోవాలనుకున్న ప్రాంతాల్లో ఏమైనా నిషేధాజ్ఞలు ఉన్నాయా అని అభ్యర్థులు ముందుగానే తెలుసుకోవాలి. నిషేధాజ్ఞలు అమలయ్యే ప్రాంతాల్లోకి ప్రవేశిస్తే తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయదలిస్తే ముందస్తు అనుమతి తీసుకోవాలి. సభలు, సమావేశాలు, ఊరేగింపులకు ఎవరైనా భంగం కలిగిస్తే వారిపై నేరుగా దాడికి పాల్పడకుండా పోలీసులకు సమాచారం అందించాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే పోలింగ్ రోజున 1. ఓటర్ల ప్రశాంతంగా, ప్రజాస్వామికంగా ఓటు హక్కును వినియోగించుకునేలా వీలు కల్పించాలి. అన్ని పార్టీల నేతలు ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు సహకరించాలి. పోలింగ్ బూత్లలో కూర్చునే పార్టీల ఏజెంట్లకు అధికార గుర్తింపు కార్డులు విధిగా అందచేయాలి. వీటిపై పార్టీల గుర్తింపులు పేర్లు ఉండకూడదు. సో ఎన్నికలకు 48 గంటలకు ముందుగా ప్రచారం నిలిపివేయాలి. అంటే 2 రోజులకు ముందే ప్రచారం అనేది కంప్లీట్ కావాలి. సో ఎస్ఎంఎస్లు కూడా నిషిద్ధం. మద్యం పంపిణీ చేయకూడదు. సో ఇక్కడ చూసినట్లయితే అభ్యర్థులు, వారి అనుచరులు పోలింగ్ బూత్ల సమీపంలో ఏర్పాటు చేసే శిబిరాల్లో పెద్ద సంఖ్యలో గుమికూడకూడదు. శిబిరాల్లో పోస్టర్లు, జెండాలు, గుర్తులు, ఇంకా ఏ ఇతర ఎన్నికల సామాగ్రి, తినుబండారాలు ఉంచకూడదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్నికలు, కోర్టు తీర్పులు. ఇక్కడ చూసినట్లయితే డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి కేసులో 2013లో సుప్రీంకోర్టు ఓటరు తన ఓటును వినియోగించుకున్న తర్వాత తాను ఓటు వేసిన అభ్యర్థి పేరు, గుర్తు మొదలైన వివరాలతో కూడిన ముద్రిత పేపర్ను పొందడానికి వీలుగా ఈవీఎంలలో ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ VVPAT ఏర్పాటు చేయాలని పేర్కొంది. పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కేసు 2013లో పోటీ చేస్తున్న అభ్యర్థులను కాదని, వారికి ప్రతికూలంగా ఓటు వేసే అధికారం ఓటరుకు ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తీర్పు అమలు చేయడానికి ఎన్నికల సంఘం నోటాను ఏర్పాటు చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి నోటాను ఎందుకు ఏర్పాటు చేసినట్టే, పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కేసులో ఏం జరిగింది, 2013లో పోటీ చేస్తున్న అభ్యర్థులను కాదని, వారికి ప్రతికూలంగా ఓటు వేసే అధికారం ఓటరుకు ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తీర్పు అమలు చేయడానికి ఎన్నికల సంఘం నోటాను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కేసు 2013లో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు పోటీ చేసే అభ్యర్థి నేర చరిత్ర, జీవిత భాగస్వామి, పిల్లలు, ఆస్తులు, అప్పులు, విద్యార్హత మొదలైన అంశాలతో కూడిన ప్రమాణ పత్రాన్ని తప్పనిసరిగా వెల్లడించాలని పేర్కొంది. సో ఇక్కడ ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల్లో తమ అధికారాన్ని దుర్వినియోగపరిచి ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి ఎన్నికల సంఘం కొన్ని నియమాలను రూపొందించింది. అవి: 1. అధికార పార్టీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు. పార్టీ పనులకు పాలనా యంత్రాంగాన్ని వినియోగించకూడదు. సో సెకండ్ 1, అధికార ప్రకటనలు, పార్టీ ప్రచార పర్యటనలు 2 కలిపి
ఉండరాదు, 2 కలిపి ఉండరాదు. సో మూడవది ప్రభుత్వ వాహనాలను ప్రచారానికి వాడరాదు. సో సెక్యూరిటీ వాహనాలు 3కు మించితే దాన్ని ఎన్నికల వ్యయంలో చూపెట్టాలి. ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థుల ప్రవర్తన నియమావళి అనేది ఎన్నికల ప్రణాళిక తేదీలు ప్రకటించిన తర్వాత అమల్లోకి వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే 6వది ప్రభుత్వ వసతి గృహాలు, ఆఫీసులు మొదలైన ప్రభుత్వ ఆస్తులు ఏవి కూడా పార్టీలు ప్రచారానికి వినియోగించకూడదు. సో 7వది చూసినట్లయితే పత్రికల్లో, టీవీల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రచారానికి ప్రకటనలు ఇవ్వకూడదు. సో పత్రికల్లో, టీవీల్లో ఇచ్చే పార్టీ ప్రకటనలు ముందుగా ఎన్నికల సంఘానికి చూపించి అనుమతి తీసుకోవాలి. సో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక ఎటువంటి గ్రాంట్లు కానీ చెల్లింపులు కానీ చేయకూడదు, కొత్త పథకాలు ప్రకటించకూడదు, శంకుస్థాపనలు చేయకూడదు, హామీలు ఇవ్వకూడదు. సో ఇక్కడ ఒక ప్రతిజ్ఞ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఓటర్ల ప్రతిజ్ఞ. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని, మనం మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే వివిధ స్థాయిలలో ఎన్నికల నిర్వహణ. రాష్ట్ర స్థాయిలో ఎన్నికల సంఘానికి సహాయకారిగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి రాష్ట్ర స్థాయిలో ఎవరు ఎన్నికలు నిర్వహిస్తారని మనకు చాలాసార్లు బిట్టు రావడం జరిగింది. సో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి వీరిని నియమిస్తుంది. సో ఈ పదవికి రాజ్యాంగ ప్రతిపత్తి లేదు. సాధారణంగా సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తారు. సో రాష్ట్రంలో జరిగే పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల ఎన్నికలు ఇతని పర్యవేక్షణలో జరుగుతాయి. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ముఖ్య ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. ఇది జిల్లా స్థాయి, ఇది స్టేట్లో వ్యవహరిస్తారు. సో ప్రతి నియోజకవర్గంలో ఎన్నికలను నిర్వహించడానికి, పర్యవేక్షణకి ఒక అధికారిని నియమిస్తారు. ఈ అధికారిని రిటర్నింగ్ అధికారి అంటారు. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఓటర్ల జాబితాలో నమోదు కాబడి ప్రతినిధిగా ఎన్నికవుటకు తగు అర్హతలు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ నామ ప్రతిపాదనను పత్రాలను, నామినేషన్ పేపర్స్ రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. సో ఈ ఎన్నికల పత్రాలపై వారు అభ్యర్థిత్వాన్ని ఓటర్ల జాబితాలో పేరున్న వ్యక్తులు ప్రతిపాదిస్తూ, బలపరుస్తూ సంతకాలు చేయాలి. గుర్తింపు పొందిన పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులను ఆయా పార్టీల అభ్యర్థులు అంటారు. మిగతా వారిని స్వతంత్ర అభ్యర్థులు అనడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే రిటర్నింగ్ అధికారికి తమకు సమర్పించిన నామమాత్ర ప్రతిపాదనలను పరిశీలిస్తారు, స్క్రూటినీ చేస్తారనమాట. వాటిలో సక్రమమైన ప్రతిపాదన జాబితాను ప్రకటిస్తారు. సో నిర్ణీత గడువులోగా ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ గడువు ముగిసిన తర్వాత పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. సో వీరికి ఆయా పార్టీలకు సంబంధించిన గుర్తులను కేటాయిస్తారు. స్వతంత్ర అభ్యర్థులకు అందుబాటులోని ప్రత్యేక గుర్తులను కేటాయిస్తారు. వాటిని అనుసరించి ఈవీఎం అంటే కూడా మీరు ఇక్కడ మొత్తం స్పెల్లింగ్స్ ఏంటో తెలుసుకోండి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం అంటే ఏమిటని కూడా చాలాసార్లు అడిగినాను. సిద్ధం చేస్తారు. పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభకు దాదాపు ఇలాంటి విధి విధానాలనే పాటిస్తారు. సో ఒకే నియమ నిబంధనలు అందరికీ వర్తిస్తాయి. సో ఇక్కడ మనం ఈవీఎం బాక్సులని చూడవచ్చు. ఇది కంట్రోల్ యూనిట్, ఇది బ్యాలెట్ యూనిట్. సో ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఓటింగ్ ప్రక్రియ జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాటును విస్తృతంగా చేస్తారు. పోలింగ్ కేంద్రాలను నెలకొల్పి పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వహించడానికి ప్రిసైడింగ్ ఆఫీసర్ను నియమిస్తారు. ఇతనికి సహాయకంగా మరికొంత పోలింగ్ ఆఫీసర్స్గా నియమిస్తారు. ఇంకొంతమందిని పర్యవేక్షణకు ప్రత్యక్షంగా నియమిస్తారు.
ప్రత్యేకంగా నియమిస్తారు. పోలింగ్ రోజున ఓటర్ల జాబితాలో పేర్లున్న ఓటర్లందరికీ ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఈ ప్రక్రియలో ఓటర్లను గుర్తించడానికి పోలింగ్ ఏజెంట్లు సహాయపడతారు. ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారా? ఎడమ చేతి చూపుడు వేలుపై చెరిగిపోని ఇండెలిబుల్, ఇది కూడా మనకు ఇంపార్టెంట్ అండి. సిరా గుర్తు, ఆ సిరా పేరు ఏంటిదని అడగడం జరిగిందనమాట. సో అది కూడా మనకి ఇంపార్టెంట్. ఎడమ చేతి చూపుడు వేలుపై ఇండెలిబుల్ ఇంకుని పోయడం జరుగుతుంది. ఎడమ చేతి చూపుడు వేలు, సో అది గుర్తుపెట్టుకోండి. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ డబ్బాలను వాడుకుంటే బ్యాలెట్ పత్రంలో స్వస్తిక్ ముద్ర వేసి నిర్ణీత విధంగా మలిచి బ్యాలెట్ పెట్టెలో వేస్తారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎం బ్యాలెట్ పెట్టెలకు సీల్ వేసి ఓట్లు లెక్కింపు కేంద్రాలకు తరలిస్తారు. ఇక్కడ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని ఎన్నికైనట్లుగా అతనికి లేదా ఆమెకు ఎన్నికల సంఘం ధృవీకరణ పత్రం ఇవ్వాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే 5 సంవత్సరాలకు ఒకసారి దేశంలో రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నికలను సాధారణ ఎన్నికలు అంటారు. సో ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. సాధారణ ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. అది స్టేట్లోనైనా అది సెంట్రల్లోనైనా సో అంటారు. ఒకదానికంటే కొన్ని ఖాళీలను నిర్వహించే ఎన్నికలను ఉప ఎన్నిక అంటారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఉప ఎన్నిక అని అనడం జరుగుతుంది. సో అవి ఖాళీలు ఏదైతే ఉంటాయో వాటిని ఫిలప్ చేయడాన్ని ఉప ఎన్నిక అంటారు. 5 సంవత్సరాలు పూర్తి కాలం గడవక ముందే శాసనసభకు లేదా పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహిస్తే వాటిని మధ్యంతర ఎన్నికలు అంటారు. మధ్యంతర ఎన్నికలు, ఇక్కడ 3 రకాలుగా ఎన్నికలు ఉన్నాయి. ఒకటేమో సాధారణ ఎన్నికలు, ఒకటేమో ఉప ఎన్నిక, ఒకటేమో మధ్యంతర ఎన్నిక. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే తిరస్కరించే ఓటు లేదా నోటా. తిరస్కరించే ఓటు నోటా. సో ఇక్కడ చూసినట్లయితే నోటా నాన్ ఆఫ్ ది ఎబో, ఇది కూడా ఇంపార్టెంటే. వాట్ ఈజ్ నోటా? నోటా అంటే ఫుల్ ఫామ్ ఏంటిదని కూడా మనకి అడిగిన సందర్భాలు అయితే ఉండడం జరిగింది. నన్ ఆఫ్ ది ఎబో, నన్ ఆఫ్ ది ఎబో. 2013లో పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా దీన్ని ప్రవేశపెట్టారు. నోటా అనేది వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నోటా ఐచ్ఛికాన్ని మొదటిసారిగా ఢిల్లీ, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ శాసనసభలలో ఎన్నికల్లో 2013లో ప్రవేశపెట్టారు. నోటా అనేది కేవలం ఓటరుకున్న ఐచ్ఛికం మాత్రమే. నోటా అనేది ఓటరుకున్న ఐచ్ఛికం మాత్రమే, ఇది గుర్తుపెట్టుకోండి. సో అభ్యర్థి గెలుపు ఓటమిని ప్రభావితం చేయదు. ఒకవేళ నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా తర్వాత స్థానంలోని వ్యక్తి గెలుపొందినట్లుగా గుర్తిస్తారు. సో ఇది నోటాకు సంబంధించినది. తర్వాత మనం చూసినట్లయితే ఎన్నికల సంస్కరణలు అత్యావశ్యకం. సో ఇక్కడ చూసినట్లయితే ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో మనది 2వ స్థానం. అంటే ఇప్పుడు మొదటి స్థానానికి వచ్చింది, అది వేరే విషయం. సో ఇక్కడ సాధారణ ఎన్నికల నిర్వహణ ఒక మహత్తర కార్యక్రమం. సో సుపరిపాలన అందిస్తామని, మెరుగైన ఆర్థిక సాంఘిక సమానత్వం సాధిస్తామని, పేదరిక నిర్మూలనకు మరింత కృషి చేస్తామని ప్రతి పార్టీ ప్రజలకు వాగ్దానం చేస్తుంది. సో కానీ అవినీతి పరులైన కొందరు రాజకీయ నాయకులు, నేర చరిత్రలు ఓట్ల కోసం కుల మతాలను వాడి ధనబలంతో ఓట్లను కొంటున్నారు. ఈ ధోరణులను పటిష్టమైన ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నాయి. సో ప్రజాస్వామ్య ప్రక్రియలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ అందరూ నీతిపరులై అంకిత భావం కలిగిన రాజకీయ నాయకుల ఉదాహరణలు మన ప్రజాస్వామ్యం గర్వపడేలా చేశాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే గర్వపడేలా చేశాయి. సో ఇక్కడ పోస్టల్ బ్యాలెట్. సో ఇక్కడ చూసినట్లయితే ఎన్నికలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ సొంత ప్రాంతాల్లో కాకుండా ఎక్కడెక్కడో విధులు నిర్వహిస్తుంటారు. సో కాబట్టి వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే వారికి వీలు పడదు. దీనిని నివారించడానికి ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. పోస్టల్ బ్యాలెట్ అనగా ఎన్నికల విధులకు కేటాయించబడినటువంటి సిబ్బంది ఎన్నికల తేదీ కంటే ముందే తమ ఓటు హక్కును బ్యాలెట్ పేపర్ ద్వారా వినియోగించుకుంటారు. సో వీటిని సంబంధిత అధికారులు వారి సొంత పోలింగ్ స్టేషన్లకు ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా పంపిస్తారు. సో ఇది పోస్టల్
బ్యాలెట్. పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటండి 324/6 ప్రకారం మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారిని ఈ ఎలక్షన్ టైంలో ఉపయోగించుకోవచ్చు. సో వారికి ఓటు హక్కు ఉంటుంది కదా, వారు ఈ ఏరియాలో ఉన్నవారు వేరే ఏరియాలో డ్యూటీ నిమిత్తం వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి సో వాళ్ళు వాళ్ళ యొక్క ఓటును వినియోగించడం కోసం వారికి ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఎన్నికల రద్దు. న్యూఢిల్లీ అంటే దేశ ఎన్నికల సంఘ చరిత్రలో తొలిసారిగా తాను విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ను తానే రద్దు చేసింది. సో ఇటీవలి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అరవ్, కురీచి, తంజావూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఓటర్లకు భారీగా డబ్బులను పంచుతున్నారన్న ఆరోపణతో ఎన్నికల సంఘం 2016 మే 16న జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేసింది. ఎన్నికల సంఘం కొద్ది కాలం తర్వాత ఎన్నికలు నిర్వహించింది. అంటే ఇది ఒక్కటే అన్నమాట మనకి ఎన్నికలు రద్దు చేయబడినది. సో ఇది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2016 మే గుర్తుపెట్టుకోండి ఉప ఎన్నిక అది తమిళనాడులో రద్దు చేయడం జరిగింది. సో ఇది ఒకటి రద్దు చేయబడింది. సో కీలక పదాలు మనం చూసినట్లయితే ఓటు, ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఈవీఎం, సో నియోజకవర్గం, నోటా. సో ఇక్కడ ఇది ఈ పాఠానికి సంబంధించింది. సో ఒక పాఠానికి సంబంధించిన ఒక క్వశ్చన్ నేను ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు కేర్ఫుల్గా వినండి. తెలిసిన వారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తెలియని వారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో క్వశ్చన్ ఏంటంటే నోటా అని ఉంది కదా, 5th వన్ కీవర్డ్ మనకి కీలక పదాలలో నోటా ఉంది కదా, నోటాని విస్తరించండి. నోటాని విస్తరించండి. NOTA నోటా కదా, దీన్ని విస్తరించండి. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ, జై హింద్. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా వేరే వారికి ఉపయోగపడితే వారికి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. వారికి కూడా హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. సో మీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయడం ద్వారా మాకు ఇంకా చాలా ఉత్సాహంతో మేము ఇంకా ఎక్కువ వీడియోలు అయితే చేయగలుగుతాము. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ, జై హింద్.